రెగ్యులర్‌గా మనం చూసేదేంటంటే, పిల్లలు పుట్టగానే వాళ్ళకి జాండీస్ ఉందనో, లేదంటే ఇంకేదో సెపరేషన్ ఒస్తుంది మదర్‌కి, బేబీకి. ఒక 3 డేస్ ఇంక్యుబేటర్‌లో పెట్టడం, ఇలాంటివి కామన్‌గా జరుగుతున్నాయి. 1 డే ఇంక్యుబేటర్‌లో ఉండటం, 2 డేస్, 3 డేస్ ఇంక్యుబేటర్‌లో ఉండటం, తర్వాత మదర్‌ని ఇంట్రొడ్యూస్ చేయటం అనేది. ఈ సిట్యుయేషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి? దాన్ని మనం ఎలా కోప్ అప్ చేయాలి బేబీకి అండ్ మదర్‌కి? సో నియోనేటల్ జాండీస్ చాలా కామన్ అమ్మా. మేము ఒక లెవెల్‌కి పోనివ్వం అన్నమాట. అదంటే బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అని కొంతమందికి వస్తుంది. ఎందుకంటే కాంజుగేషన్ ఆఫ్ ద ఆల్బుమిన్ విత్ ద బిలిరూబిన్, కాంపిటిటివ్ ఇన్హిబిషన్ విత్ ద మిల్క్ ప్రెగ్నెనిట్రాల్ ఉంటుందన్నమాట మిల్క్‌లో. సో దానికోసం మేము బేబీస్‌ని సెపరేట్ చెయ్యం. తల్లి పక్కనే వాళ్ళకి ఐసోలేట్ పెట్టి, జాండీస్ లైట్స్ పెట్టి, లైట్స్ కాస్త ఆఫ్ చేసి, తల్లి పిల్లల్ని మళ్ళీ కలుసుకొనిచ్చి పాలు పట్టిస్తాం. కంప్లీట్ ఐసోలేషన్ అవసరం లేదు. హ్మ్. పాలు తాగేటప్పుడు పిల్లల్ని ఇస్తాం. మళ్ళీ తీసుకొచ్చి పెడతాం. హ్మ్. అమెరికాలో అలా జరుగుతుంది. ఇక్కడ మరి కంప్లీట్‌గా ఐసోలేట్ చేసేస్తారేమో తెలీదు. కానీ జాండీస్ లెవెల్ చెక్ చేయాలి. 10 కంటే ఎక్కువ పోకుండా ఉండాలి. బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అనంటే వాళ్ళకేం చేస్తామనంటే ఒక ట్యూబ్ ఫీడింగ్ అని ఇస్తాం అన్నమాట. సిరంజ్‌లో ఫార్ములా తీసుకొని తల్లి రొమ్ముకి సిరంజ్ పెట్టి తల్లిని లాచ్ చేసేట్టు చేస్తాం. అప్పుడు ఏమవుతుందనంటే పాలు ఎక్కువ రావు. ఫస్ట్ 3 డేస్, 4 డేస్ రావు. అసలు అవి కూడా మంచిదే. అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ మెకోనియం అని గ్రీన్‌దనమాట. వాళ్ళు తాగింది, తిన్నదంతా లివర్ నుంచి వచ్చింది అక్కడ ఉంటుంది. అది ఎక్కడ బయటికి పొట్ట రావాలి. లోపల? పొట్టలో ఉంటుంది. ఆ! అది బయటికి రావాలంటే బ్రెస్ట్ మిల్క్ తాగాలి వాళ్ళు. హ్మ్. తాగితే అది సర్ఫెక్టెంట్ ప్రాపర్టీస్ తోటి నెట్టేస్తుంది. హ్మ్. అది గనక లోపల నుంచి బయటికి రాకపోతే జాండీస్ పెరుగుతుంది. ఆహా! అందుకని ఆ మెకోనియం వస్తుందా లేదా అని చూసుకోవాలి. మేమెప్పుడూ బ్రెస్ట్ మిల్క్ ఆపడం అన్నది చాలా, చాలా రేర్ మేము హ్మ్. అమెరికాలో. కొంతమందికి ఫ్యామిలీస్‌లో కొన్ని డిసీజెస్ ఉంటే అది చూస్తాము. హిమాలిటిక్ ఎనీమియాస్ అవన్నీ ఉంటే జాండీస్ లెవెల్స్ హైగా పోతాయి. సో, బేసిక్‌గా పసిపిల్లలకి జాండీస్ రావడానికి మీరన్నట్టు అది బాడీలోకి వెళ్తుంది. మెకానియం మూవ్ అవ్వాలన్నమాట. అది బయటికి రావాలి. రాకపోతే డాక్టర్స్ కొంతమంది సెలిన్ ఇరిగేషన్ ఇస్తారు. హ్మ్. బయటకొచ్చేస్తుంది. కానీ తల్లి పాలు కొలోస్ట్రమ్ ఉంటుంది కదా! అది బాగా నెట్టేస్తుంది బయటికి. హ్మ్. వాళ్ళు గ్రీన్ నుంచి బ్రౌన్ నుంచి యెల్లో 3 రోజులకి అయిపోవాలి. హ్మ్. ఆ తర్వాత జాండీస్ కూడా వాళ్ళ లివర్ ఎంజైమ్స్ మెచ్యూర్ అవుతాయి. హ్మ్. 5థ్ డే, 7థ్ డే కల్లా. అవి తగ్గుతూ వస్తూ ఉంటుంది మెల్లిగా. హ్మ్. బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకున్న వాళ్ళు కొన్నాళ్ళు 5 మిల్లీగ్రామ్స్ అలా 6 వీక్స్ దాకా ఉంటుంది. బట్ దట్ డజంట్ కాజ్ డ్యామేజ్. 12, 14 అలా వెళితే వి వరీ అబౌట్ బ్రెయిన్ ఇంజ్యూరీ అండ్ కర్నిక్టరస్. సో, ఇంకొకటేంటంటే ఇప్పుడు మీరన్నట్టు 12 వీక్స్ పడుతుంది. బేబీకి అడ్జస్ట్ అవ్వడానికి, మదర్‌కి అడ్జస్ట్ అవ్వటానికి కూడా. కానీ ఇప్పుడున్న టైమ్స్‌లో మనకి డెలివరీ అయ్యాక మాక్సిమం 3 మంత్సే మనకి చుట్టి దొరుకుతుంది కదా! సెలవు దొరుకుతుంది. తర్వాత ఆబ్వియస్‌గా వర్కింగ్ వుమెన్ అందరూ వెళ్ళిపోవాల్సిందే. సో, ఆ టైంలో మదర్ పాపం ఇంట్లో ఎవరో అమ్మమ్మ, లేదంటే నాయనమ్మ, లేదంటే నాని ఎవరో ఒకళ్ళని పెట్టి వాళ్ళు జాబ్‌కి వెళ్తారు. పాపం పని చేస్తున్న మదర్ ఈస్ ఎ మదర్ రైట్? సో, యెస్. ఆ టెన్షన్‌లో చాలా బాధపడుతూ ఉంటారనమాట. గిల్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. నర్వస్‌నెస్ ఉంటుంది. నా బిడ్డ ఏం చేస్తుందని కంగారు ఉంటుంది. దేర్ ఆర్ మెనీ ఎమోషన్స్ గోయింగ్ ఆన్ ఇన్‌సైడ్. సో, అసలు మదర్ ఎలా కోప్ అప్ అవ్వాలి? సాధారణంగా ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ద ట్రస్ట్, సేఫ్టీ, సెక్యూరిటీ, ఐడెంటిటీ, బిలాంగింగ్‌నెస్, ఎమోషనల్ ట్రస్ట్ ఇవన్నీ కూడా 12 వీక్స్ లోపల వచ్చేస్తాయి. ఫస్ట్ ఫ్యూ డేస్‌లోనే ఇవి ఎస్టాబ్లిష్ చేసుకుంటే మదర్. అందుకనే 12 వీక్స్ మేము అమెరికాలో 16 వీక్స్ ఇస్తాం. హ్మ్. ఫ్యామిలీ మెడికల్ లీవ్ యాక్ట్ అని చెప్పేసి. అయితే అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తల్లి పాలు బ్రెస్ట్ పంప్ చేసి ఇంటి దగ్గర ఉంటేనేమో ఫీడింగ్ టైమ్‌కి రావచ్చు వాళ్ళు. మళ్ళీ హ్మ్. వెళ్ళొచ్చు. అదే గనుక మరీ ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ లాగా ఉంటే కష్టం గాబట్టి దే కెన్ ఫైండ్ ఔట్ ఫ్రమ్ ద అమ్మమ్మ ఆర్ తాతమ్మ. బట్ వీళ్ళు చేయాల్సిన మసాజెస్ అవన్నీ కూడాను అమ్మమ్మ, తాతమ్మ ఎవరుంటే వాళ్ళు చెయ్యాలి. చేయాలి. టీవీ పెట్టకూడదు. వాళ్ళు డైరెక్ట్‌గా అన్నమాట. లాంగ్వేజి అంటే పుస్తకాలు చదవటం. 4, 5 పుస్తకాలు. మీరు వాళ్ళు తెలుగులో మాట్లాడొచ్చు. అమ్మా, నాన్న వచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవచ్చు. ఒక మనిషి ఒకే లాంగ్వేజ్ మాట్లాడాలి. కానీ మల్టిపుల్ లాంగ్వేజెస్ మేము ఎక్స్‌పోజ్ చేయమంటున్నాం. హ్మ్. ఎందుకనంటే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ వాళ్ళకి బాగుంటుంది. ఇంటెలిజెన్స్ పెరుగుతుందనమాట. సో, అమ్మ తెలుగు మాట్లాడితే, నాన్న హిందీ ఇంగ్లీష్ మాట్లాడితే, అమ్మమ్మ మరాఠీ మాట్లాడితే పర్వాలేదు. హ్మ్. ఇలా కానీ వాళ్ళు టచ్ థెరపీ, ఎక్సర్‌సైజెస్, చిన్ లిఫ్టింగు, మాట్లాడటం,
బాత్ ఇస్తున్నప్పుడు ఇది నీ చిట్టి కాళ్ళు, ఇది నీ చిట్టి ముక్కు, ఇది నీ చిట్టి నోరు, ఇది మాట్లాడుతూ ఉండాలి. అలా అలా అలవాటు చేసి ఇది గిలక్కాయ, ఐ మూవ్‌మెంట్‌ని స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే దిస్ ఈస్ కాల్డ్ మల్టీ సెన్సరీ ఇంటిగ్రేషన్. మ్యూజిక్ ఓ పక్క పెట్టాలి. అదే మ్యూజిక్ ఆల్ ద టైమ్ పెడితే ఐన్‌స్టైన్ సీడీ ఇచ్చారు కదా అని పిల్లలు వినటం మానేస్తారు. సో 2 సార్లు ఒక మ్యూజిక్ పెట్టాలి. మూడోసారికి ఇంకో ట్యూన్ మార్చాలి. దిస్ హావ్ టు బి సాఫ్ట్ సూదింగ్ మ్యూజిక్. హ్మ్. అందుకనే నేను చెప్తా 2:00, 8:00 ఒక మ్యూజిక్, 3:00, 9:00 అనదర్ మ్యూజిక్, 4:00, 10:00 ఇలా పడుకోబెట్టినప్పుడు ఈ చెవి నుంచి ఉంటుంది, ఈ బ్రెయిన్‌కెళ్తుంది. వెల్లికిలా తిప్పినప్పుడు ఈ చెవి ఉంటుంది, ఈ బ్రెయిన్‌కెళ్తుంది. ఆటిజంలో పిల్లలకి టూ మెనీ సెల్స్ ఉంటాయి. హ్మ్. పెద్ద వాల్యూమ్ ఉంటుందన్నమాట. అది 2-4 ఇయర్స్ దాకా అలా ఉంటుంది. ఎమిగ్డలా అనేది ఎమోషనల్ బ్రెయిన్ పెద్దగా ఉంటుంది. అంటే వాళ్ళు యాంగ్జైటీ పెంచేసుకున్నారనమాట. బిఫోర్ దే ఆర్ ఈవెన్ 2 ఆర్ 3 మంత్స్ ఓల్డ్. హ్మ్. లౌడ్ నాయిసెస్ కావచ్చు, అమ్మా నాన్న పోట్లాడుకుంటుంటే కావచ్చు, లేకపోతే వాళ్ళ సిస్టమ్ ఇన్ ద హౌస్, వాళ్ళ కల్చర్ ఈస్ టూ మచ్ లౌడ్ నాయిసెస్ కావచ్చు. వాళ్ళకి యాంగ్జైటీ. అండ్ దెన్ దే మైట్ హావ్ బీన్ సీయింగ్ టీవీ బికాస్ పీపుల్ థింక్ ఏమనుకుంటారు, పిల్లాడికేం తెలుస్తుంది లేరా మనం సినిమా చూద్దామని లుంగీ ఫైట్లు ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ కూడా బ్రెయిన్‌లోకి పోయి స్టిమ్యులేట్ అవుతాయి గానీ, ఇక్కడికి కనెక్ట్ అవ్వవు. హ్మ్. అందుకని వాళ్ళకి ఎక్కువ సెల్స్ ఉంటాయని రీసెర్చ్ తేల్చింది. తర్వాత ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. JAMA 31 January 2022. 150,000 పీపుల్‌ని ఫాలో అయ్యాడు ఆ జాపనీస్. నేనేమో నా పేషెంట్స్‌ని ఫాలో అయ్యి ఐ కేమ్ టు ద కంక్లూజన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కాజింగ్ ఆటిజం. అండ్ హి ప్రూవ్డ్ దట్ అండర్ 12 months ఎనీబడీ ఎక్స్‌పోజ్డ్ టు టాబ్లెట్స్, ఐఫోన్స్, స్క్రీన్ టైమ్ దే గెట్ ఆటిజం. ఈ ఆటిజం కాకుండా ADHD కూడా వస్తుంది. అందుకని నో స్క్రీన్ టైమ్ అలౌడ్ అంటిల్ 3 ఇయర్స్. హ్మ్. అయితే తల్లితోటి ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటర్‌పర్సనల్ ఇంటరాక్షన్, చేతుల్ని పట్టుకోవడం, మాట్లాడటం, పుస్తకం చదవటం. పుస్తకంలో సెన్సరీ ఉంటాయన్నమాట. ఇది రఫ్, ఇది యానిమల్, ఇది ఫెదర్ ఇవన్నీ. మనం చెప్తూ ఉండటం. బుర్రలోకెళ్తున్నాయి. దే ఆర్ బీయింగ్ స్టోర్డ్. బట్ దే విల్ కమ్ ఔట్ ఓన్లీ ఆఫ్టర్ 18 months. హ్మ్. దిస్ ఈజ్ ఇంప్లిసిట్ లెర్నింగ్ ఆఫ్ థియరీ ఆఫ్ మైండ్. ఆ తర్వాత సోషల్ లెర్నింగ్ ఉంది, ఎమోషనల్ లెర్నింగ్ ఉంది, ఎకో సోషల్ లెర్నింగ్ ఉంది, లింగ్విస్టిక్ లెర్నింగ్ ఉంది. ఆ తర్వాత మొరాలిటీ లెర్నింగ్ ఉంది. ఎవ్రీబడీ డిడ్ రీసెర్చ్. ఇలా థియరీస్ ఆఫ్ లెర్నింగ్ చాలా ఉన్నాయి. మనకైతే మామూలుగా గవర్నమెంట్ కొన్ని స్టేట్స్‌లో 5 ఇయర్స్ వరకు పిల్లల్ని స్కూలుకి పంపించొద్దు అనుంది. కొంతమంది నర్సరీ అండ్ 3 ఇయర్స్ నుండి పంపిస్తూ ఉంటారు. ఒక కాన్సెప్ట్ స్కూలింగ్ వచ్చేసింది కదా! అక్కడ యాక్టివిటీస్ చేయటం ఇలాంటివన్నీ కూడా. సో, అలాంటి స్కూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో 18 మంత్స్ నుండి 1 ½ ఇయర్ నుండి పిల్లలు, తల్లి వెళ్లి యాక్టివిటీస్ చేస్తూ సోషల్లీ కలుస్తూ రావటం అనే స్కూలింగ్ అనేది మంచిదా? చెడ్డదా? చాలా మంచిది. 6 మంత్స్‌కి మొదలుపెట్టాలమ్మా. హ్మ్. దిస్ ఈస్ కాల్డ్ నర్సరీ స్కూల్స్ అని ఉన్నాయి. ఫుట్ ప్రింట్స్ అని ఉన్నాయి. ఫ్రెంచ్ అమెరికన్ స్కూల్స్ ఉన్నాయి. క్రెషే స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్‌వి. అంగన్‌వాడీస్ నౌ ఆర్ బీయింగ్ పుష్డ్ ఫర్ 0-3. 0-3 డెవలప్‌మెంట్ ఈస్ క్రిటికల్ ఫర్ ఆల్ డెవలప్‌మెంట్. ఇప్పుడు 0-3 మనం సెన్సెస్‌ని కరెక్ట్‌గా చేస్తే వాళ్ళకి లాంగ్వేజ్ నేర్పించొచ్చు. చాలామంది నమ్మరు. 18 మంత్స్ వచ్చేటప్పటికి 50 వర్డ్స్ మినిమమ్ 200 వర్డ్స్ ఉండాలి. సెంటెన్సెస్ చేయాలి. 1 ఇయర్ పిల్లలకి 5-10 వర్డ్స్ ఉండొచ్చు. 18 మంత్స్ వాళ్ళకి అంత ఎక్స్‌ప్లోషన్ అనమాట. హ్మ్. వొకాబులరీ ఎక్స్‌ప్లోషన్ వస్తుంది. నువ్వు మాట్లాడకుండా పిల్లలతోటి స్క్రీన్ టైమ్ చూపిస్తుంటే ఇంటర్‌పర్సనల్ ఇంటరాక్షన్ లేకపోతే వాళ్ళకి ఎలా వస్తుంది మాటలు? ఇప్పుడు ఒక లెటర్ ఉంది. క్యాట్ అని ఉంటుంది. ఇది సి, ఇది ఏ, ఇది టీ అని చెప్తూ వాళ్ళకి అది చేతిలో అది పెట్టి ఒక క్యాట్ బొమ్మను చేతిలో పెడితే అది వాళ్ళకొస్తుంది. ఫ్లాష్ కార్డ్ చూపిస్తే రాదు. ఇది ఆరెంజి. ఓ ఆ ఆరెంజ్. ఆరెంజ్ చేతిలో పెట్టి ఓ చూపిస్తే. అలాగే అరటి పండు ఇది అరటి పండు. ప్లాస్టిక్ దన్నా ఇవ్వండి, ఏదన్నా ఇవ్వండి. చిన్న పిల్లలప్పటి నుంచి చేస్తే బ్రెయిన్‌లోకెళ్తుంది. దిస్ ఈస్ కాల్డ్ థియరీ ఆఫ్ మైండ్ ఇంప్లిసిట్ లెర్నింగ్. ఎక్స్‌ప్లిసిట్ లెర్నింగ్ ఎప్పుడొస్తుంది? 18 నెలల తర్వాత వాళ్ళు చూపించగలిగితే. చాలామంది అర్థం చేసుకోరు. అదేంటి 3 ఇయర్స్ వచ్చేటప్పటికి 2000-3000 మాటలు రావాలి. 2 ఇయర్స్ వచ్చేటప్పటికి 1000 వర్డ్స్ ఉండాలి. కంప్లీట్ సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? పర్వాలేదులేరా 3 ఏళ్లకి నువ్వు మాట్లాడావు. దట్ ఈస్ నాట్ నార్మల్. అమ్మమ్మలు, తాతమ్మలు చెప్పొచ్చు ఆ మాట. వి ఎక్స్‌పెక్ట్ కిడ్స్ టు టాక్ ఫ్రమ్ ఇప్పుడు ఫస్ట్ కమ్యూనికేషన్ ఏంటి? హ్మ్. అక్కు, అక్కు అంటారు.
అది కమ్యూనికేషన్. ఆ తర్వాత ఆర్చింగ్ బ్యాక్ ఈజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఏడవటం నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అక్కడి నుంచి హాయ్ బాగున్నావా అనగానే ఊ అని వాళ్ళు మనతో మాట్లాడేస్తారు. అవును. అది కమ్యూనికేషన్ కదా మరి. అవును. అది ఎందుకు వచ్చింది? ఎవరు మోటివేట్ చేశారు అది? తల్లి చేయాలి. తల్లి బదులు అమ్మమ్మ చేస్తుంటే అమ్మమ్మ కూడా తల్లి లాగానే చేయాలి. కానీ ముందు తల్లితోటి బాండింగ్, తండ్రితోటి బాండింగ్ రావాలి. తల్లి తండ్రి ఇన్వాల్వ్ అయితేనే ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నో ప్యాడ్స్, నోబడీ షుడ్ వాచ్ టీవీ వెన్ బేబీ ఇస్ ఇన్ ద ఆర్మ్స్. ఎవరు టీవీ వాచ్ చేయకూడదు. ఎవరు ఫోన్ ఆన్సర్ చేయకూడదు. వర్క్ కాల్ అయినా సరే నేను పిల్లకి పాలు పడుతున్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. 7 నిమిషాల్లో పాలు తాగేస్తారు ఆళ్ళు. పక్కన పెట్టేది, అప్పుడు కాల్ చేసేది, తర్వాత డైపర్ చేంజ్ చేసేది. డైపర్ చేంజ్ చేస్తూ కాల్ ఇది వర్క్ కాల్ తీసుకుంటే పిల్లలకి ఏం బిలాంగింగ్‌నెస్ వస్తుంది? చక్కగా అప్పుడు ఒక గిల్లకాయ చేతిలో పెట్టేసి వాళ్ళు ఇట్లా ఇట్లా అని నేర్చుకుంటారు. ఇదంటే సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ నాకిష్టం. లేకపోతే పక్కన పడేస్తారు. దెన్ వీ నీడ్ టు క్యూ ఇంటు దేర్ బిహేవియర్. క్యూ ఇంటు బిహేవియర్ అంటే మనకి బయాస్ ఉండకూడదు కదా! మనకి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ పెంచటమే మాలాంటి వాళ్ళ పని. ఈ క్యూయింగ్ ఇన్ బిహేవియర్ అంటే మనం బయాస్డ్‌గా ఉంటే ఇప్పుడు అమ్మమ్మ అంటది, "అదేం లేదులేరా! ఇప్పటి నుంచే మనం ఇష్టపడక్కర్లే గుడ్డాడు కూడా పెంచుతాడు పిల్లల్ని" అని అన్నారనుకో, అది నమ్మేశారనుకో, ఇవన్నీ చెయ్యరు. ఇవి చేయకపోవటాన మనకు ఆటిజం వస్తుంది.